శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు 130 భాగానికి స్వాగతం సుస్వాగతం. సుఖబ్రహ్మ పరీక్షిత్తుకు చెప్తున్నటువంటి భాగవతంలో శ్రీకృష్ణావతార ఘట్టానికి ముందు జరిగే కొన్ని విషయాలను గురించి తెలుసుకుంటున్నాం. ఇవే విషయాలు సూత మహర్షి సౌనకాదిమునులకు నైమిషారణ్యంలో చెప్పారు. ఈ విధంగా ఇప్పుడు ప్రస్తుతం జరిగేది ఏమిటంటే, వసుదేవునికిను ఆ వసుదేవుని మెదడులోని ఆలోచనలు కంసుడితోనూ సంభాషణ జరగడానికి ఉపక్రమిస్తున్నారు. ఇందులో ఎందుకు సంభాషణ జరుగుతోందంటే, కంసుడు తన చెల్లెల్ని అత్తవారింటికి పంపించడానికి కంసుడిని దేవకిని వసుదేవుణ్ణి రథంలో ఎక్కించి తానే రథసారథిగా ముందుకు ప్రయాణం చేస్తున్నాడు. ఆ సమయంలో ఆకాశవాణి ఈ దేవకీదేవి యొక్క అష్టమ గర్భం వల్ల నీకు మరణం కలుగుతుందని ప్రకటించింది. దాని తర్వాత జరిగిన పరిణామాల గురించి కొన్ని మనం క్రిందటి భాగంలో శ్రవణం చేశాం. ఇప్పుడు మరికొన్ని విందాం. వసుదేవుడు అంటున్నారు, తన తొంటి కర్మరాశికి అనుచరమై బహువికారమై మనసువడిన్ చను ఇంద్రియముల తెరువుల తనువులు పెక్కైన చెడవు తన కర్మంబుల్. తాను పూర్వము చేసిన కర్మల అనుసరించి మనిషి మనస్సు అనేక వికారాలకి లోనవుతుంది. ఇంద్రియాలు ఎటు వెడితే ఆ మనస్సు అటువైపే వెడుతూ ఉంటుంది. మనిషి ఎన్ని జన్మలెత్తినా అతని కర్మఫలాలు మాత్రం నశించవు, అవి అతన్ని వదలవు. జలఘటాదులందు చంద్ర సూర్యాదులు కానపడుచు గాలిన్ కదలు భంగి ఆత్మకర్మ నిర్మితాంగములను ప్రాణి కదలుచుండు రాగ కలితుండగుచు. జలఘటాదులందు చంద్ర సూర్యాదులు కానపడుచు గాలిన్ కదలు భంగి ఆత్మకర్మ నిర్మితాంగంబులను ప్రాణి కదలుచుండు రాగ కలితుండగుచు. ఏ విధంగా అయితే ఒక నీటి కుండ, ఒక నీటి కుంట, చెరువు, ఒక కొలను ఇలాంటి వాటి యందు సూర్యచంద్రాదులు ప్రతిఫలిస్తూ గాలి కదలుతూ ఉన్నట్టే ప్రాణి తన కర్మఫలాలతో నిర్మితమైన దేహాల్లో కోరికలు కలవాడై కదలుతూ ఉంటాడు అని ఇంకా ఒక గొప్ప పద్యాన్ని, కంద పద్యాన్ని చెప్తున్నారు భాగవతంలో పోతనామాచ్యులు వారు. ఇవి కర్మల గురించి చెప్తున్నారు. కర్మములు మేలు ఇచ్చును, కర్మంబులు కీడు ఇచ్చు. కర్తలు తనకు కర్మంబులు బ్రహ్మకైనను కర్మగుడై పరుల తడవగా నేటికిన్ అన్నారు. అంటే మంచిని చెడును కలుగు చేసేవి రెండు కర్మలే. జీవుడికైనా బ్రహ్మదేవుడికైనా అంతే. అలాంటప్పుడు తాను కర్మలు చేస్తూ తనకు జరిగే మంచి చెడులకు ఇతరులు కారకులు అవ్వడం ఎందుకు? ఇతరులు కారకులు ఎలా అవుతారు? అలా అనడం భావ్యమా అంటే భావ్యం కాదు అని భాగవతం మనకి బోధిస్తోంది. అందువల్ల ఇతరులను హింసించకూడదు. తనకు శుభం కలుగుతుందని ఇతరులను హింసించినట్టయితే దాని ఫలితం ఊరకే పోదు, తరువాతనైనా దాన్ని అనుభవించక తప్పదు. కర్మఫలాన్ని ఈ జన్మలో అవ్వచ్చు, మరో జన్మలో అయినా ఎప్పుడైనా అనుభవించక తప్పదు. కర్మఫలం
మంచికి మంచి, చెడుకు చెడు, ఆ విధంగా మనకు వస్తాయి. వసుదేవుడు తన భార్యని గురించి కంసుడికి చెప్తున్నాడు, ఆవిడ మంచి గుణాలను గురించి. వావిన్ చెల్లెలుగాని పుత్రిక వంటిది ఉత్తమురాలు, సంభావనీయ చరిత్ర, భీరువు, బాల, నూతన వివాహ, సుశ్రీ విలాసిని, దీన కంపిత చిత్త, నీకిది నొక్కెదన్ కావవే కరుణామయాత్మక కంస మానవ వల్లభా. ఓ దయామయుడైన కంసమహారాజా అని సంబోధిస్తున్నాడు వసుదేవుడు. ఈ దేవకి నీకు వరుసకు చెల్లెలే కానీ నీ కన్నబిడ్డ వంటిది. చాలా మంచిది, ఉత్తమురాలు, గౌరవించదగిన ప్రవర్తన కలది, భయపడే స్వభావం కలది, పిన్నది, కొత్తగా పెళ్ళైనట్టిది, చక్కని శోభ కలది, భయంతో వణుకుతోంది. నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను, ఆమెను కాపాడు అన్నాడు. అయినా సరే ఎలా మాట్లాడినా ఆ కంసుడు మాత్రం ఎలాగైనా సరే వధించాలి అనుకుంటున్నాడు. అప్పుడు వసుదేవుడు ఆలోచిస్తున్నాడు. ఆపన్నురాలైన అంగనను రక్షించి సుతులనిచ్చెదనంట శుభమునేడు, మీద ఎవ్వరు తెరుగును, మెలత ప్రాణంబుతో నిలిచిన మరునాడు, నెరరాదే సుతులు పుట్టిరయేని, సుతులకు మృత్యువు వాలాయమై వెంట వచ్చనేని, బ్రహ్మచేతను వీడు పాటేమియును లేకయుండునే, సదుపాయమొకటి లేదే, పొంతమ్రాకుల కాల్పక పోయి వహిని, ఎగసి దవ్వులవాని దహించు భంగిన్, గర్భవశమున భవమృతి కారణములు దూరగతి పొందు, ఇంకా నేల తొట్టువడంగా. ఒక నిశ్చయానికి వచ్చారు వసుదేవులు వారు. ఎలాగైనా సరే దేవకీదేవిని రక్షించాలంటే ఈమెకి పుట్టే పిల్లల్ని నీకు తీసుకొచ్చి ఇచ్చేస్తాను, నీ ఇష్టమైనట్టు చేసుకో అని చెప్పేస్తాను. అప్పుడు బతుకుతుంది దేవకి. ఆపదలో ఉన్న దేవకిని రక్షించాలి, పుట్టబోయే కుమారుల్ని నీకు ఇచ్చేస్తాను అనడమే ప్రస్తుతానికి మంచి నిర్ణయం. ముందేం జరుగుతుందో ఎవరికి తెలుసు. ఆమె ఇప్పటికీ ఊపిరితో ఉంటే రేపు మరో మార్గం ఏదైనా తెలియవచ్చు కదా, దొరకవచ్చు కదా. కొడుకులు పుట్టి వాళ్ళకి మరణం తప్పనిసరి అయితే వీడు కూడా బ్రహ్మదేవుని చేత ఏ ఆపద పొందకుండా ఉంటాడా? అడవిలో పుట్టిన అగ్ని, ఆ దావాగ్ని పక్కనున్న చెట్లను విడిచేసి విజృంభించి ఎక్కడో దూరంలో ఉండే చెట్లను దహిస్తున్నట్టు కర్మఫలాన్ని అనుసరించి జనన మరణ కారణం దూరంగా పోతూ ఉంటుంది. అందువల్ల ఇక నేను తడబడటం ఎందుకు అనుకున్నాడు. కొడుకులనిచ్చెదనని సతిని విడిపించుట నీతి, వీడు విడిచిన మీదం కొడుకులు పుట్టిన కార్యము తడబడదే, నాటికొక్క దైవము లేడే అనుకుంటున్నాడు. పుట్టబోయే కొడుకుల్ని ఇస్తానని చెప్పగానే దేవకిని రక్షించడం జరుగుతుంది. ఆ తర్వాత పరిస్థితులు తారుమారు అవ్వా, ఆనాటికి ఏ దైవమైనా అడ్డుపడ్డా అని తర్జన భర్జన చేసి 8వ చూలు వీనిన్ తునుమాడి నంచు మింటన్ తోరపు పలుకులు వినబడియే, ఏల తప్పును వనితను విడిపించుటప్పు వైళంబనుచున్. దేవకి 8వ గర్భం నుండి పుట్టిన కొడుకు కంసుణ్ణి చంపుతాడని గట్టిగా ఆకాశవాణి పలికింది. ఆ మాటలు ఎందుకు తప్పుతాయి? తప్పక జరిగి తీరుతాయి. అందువల్ల దేవకీదేవిని వెంటనే కంసుని బారి నుండి విడిపించడం మంచిదని వసుదేవుడు ఆలోచించుకుంటూ నిర్ణయానికి వచ్చి, లలనకు పుట్టిన కొమరుని వలనందిగిదనుచు గగనవాణి పలికే పలికెనంచు అలిగెదవేని మృగాక్షికి గల కొడుకులను చంపనిత్తు క్రమమున నీకున్. దేవకీదేవికి పుట్టిన పుత్రుని వల్ల నీవు చస్తావని ఆకాశవాణి పలికిందని కదా నీవు కోప్పడుతున్నావు. ఈమెకు పుట్టే కొడుకులు నీవు చంపడానికి వరుసగా నీకు ఇస్తాను, అప్పుడు నీ ఇష్టమైనట్టు చేసుకో అన్నాడు. అలా పలికిన వసుదేవుణ్ణి చూసి విని కంసుడు అంగీకార సూచకంగా
తలయూచి గుణాన్ని గ్రహించేవాని వలె ప్రవర్తించి దుఃఖిస్తున్న చెల్లెలి కొప్పు వదిలి ఇంటికి వెళ్ళాడు. వసుదేవుడు కూడా బతుకుదేవుడా అని బయటపడి భార్యతో కలిసి తన మందిరానికి వెళ్ళి కొంత సంతోషంగా ఉన్నాడు. కొంతకాలం గడిచింది. విడువక కంచుని యగ్గులన్బడి దేవకి నిఖిల దైవము దేవభావము తనకేర్పడ ఏటనొక్కటి ఒకని లెక్కన్ కొడుకుల ఎనమండ్రునొక్క కూతురున్ కనియేన్. ఎడతెగకుండా కంసుని కష్టాలు అనుభవిస్తూ దేవకీదేవి అందరి దేవతల భావాన్ని తాను పొంది ఏడాదికొక్కడు చొప్పున 8 మంది కొడుకుల్ని ఒక కూతుర్ని ప్రసవించింది. దేవకి యొక్క 8 మంది కొడుకులు ఎవరంటే కీర్తిమంతుడు, సుషేణుడు, భద్రసేనుడు, ఉదారథి, మృదుడు, సమ్మర్ధనుడు, బలభద్రుడు, కృష్ణుడు, తర్వాత యోగమాయ అనే కూతురు. సుదతి మున్నుగన్న సుతును కీర్తిమంతుని పుట్టు తడవ కంచ భూవరునుకు తెచ్చి ఇచ్చే చాలా ధృతి కలిగి వసుదేవుడు ఆశపడక సత్యమందు నిలిచే. వసుదేవుడు చాలా ధైర్యం వహించి సత్యాన్ని పాటిస్తూ ఇచ్చిన మాట మీద నిలబడి పుత్ర మమకారాన్ని వదులుకొని దేవకీదేవి మొదటిసారి కన్న కొడుకును కీర్తిమంతుడనే వాణ్ణి వెంటనే తెచ్చి కంసరాజుకిచ్చాడు. పలికిన పలుకులు తిరుగక సొలయక వంచనములేక సుతుల రిపునకున్ కలగక ఇచ్చిన ధీరుండు ఇలా వసుదేవుడు దక్క ఇతరుడు కలడే. ఆడిన మాట తప్పకుండా, సంకోచం లేకుండా, మోసం చేయకుండా తన కొడుకులను చంపేందుకే శత్రువుకు అప్పగించిన ధీరుడు వసుదేవుడు తప్ప లోకంలో ఎవరైనా ఉన్నారా? ఓ పరీక్షణ్ మహారాజా, సత్యవ్రతుడికి మాట తప్పడం తప్పు. మాట తప్పడం తప్ప దుష్కరమైంది ఏముంది? అలాగే బ్రహ్మజ్ఞానికి బ్రహ్మ పదార్థం తప్ప ఇష్టమైంది మరొకటి ఉంటుందా? భగవద్భక్తిలో నిమగ్నమైన వాడు త్యాగం చేయలేనిది ఏముంటుంది? అలాగే మేలు ఏదో కీడు ఏదో తెలియని వానికి కీడు అనేది ఏముంటుంది? సత్యపాలన వ్రతంగా కలవాడు ఇచ్చిన మాట కోసం హరిశ్చంద్రుని వలె జీవితంలో దేన్నైనా వదులుకోగలడు, అప్పగించిన ఏ పనైనా చేయగలడు. అలాంటప్పుడు అతనికి కష్టమైంది ఏముంటుంది? ఏమీ ఉండదు అనే భావం. ఈ విధంగా సత్యాన్ని తప్పకుండా కొడుకును తెచ్చి అప్పగించిన వసుదేవుని మాట నిలుకడుకు మెచ్చి అలా మెచ్చుకుంటూ కంసుడు అన్నాడు, కొడుకును నీవు మరల కొనిపొమ్ము వసుదేవ, వెరపు లేదు నాకు వీని వలన. వీని వలన నల్గ వీనికి భవదష్టమ పుత్రుడు మృత్యువంట. వధింతు మీద అతనిని, నీ కొడుకుని నీవే తీసుకొని పెంచుకో. వీని వల్ల నాకు భయం లేదు, అందువల్ల వీడి మీద కోపం లేదు. నీ 8వ కొడుకే నా పాలిట మృత్యువు, అందువల్ల అతన్నే వధిస్తా అన్నాడు. అనినా ఆనకదొందుభి నందనున్ కొని చనియు ఆనందంబున్ నొందక దుష్ట స్వభావుండగు భావ పలుకులు వినియు ఉలుకుచుండే. ఆనకదొందుభి అంటే వసుదేవునికి కల మరో పేరు. ఇతడు పుట్టినప్పుడు ఆకాశంలో విష్ణువు ఇతని పుత్రుడై జన్మిస్తాడని ఆనకములు అనగా మధ్యలలు భేరులు మ్రోగేట. అందువల్ల వసుదేవుడికి ఆనకదొందుభి అయ్యాడు. మరికొన్ని విషయాల్ని వచ్చే భాగంలో చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.